ఇవాల్టి టాప్ 20 న్యూస్. తెలంగాణ వార్తలు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులలో కీలకమైన పంపింగ్ కేంద్రాలను ఈ నెలాఖరులోగా ప్రారంభించేలా ఇవాళ ప్రభుత్వం షెడ్యూల్ ఖరారు చేయనుంది. 10వ తరగతి ఫలితాల విడుదలకు సంబంధించి విద్యాశాఖ ఇవాళ అధికారిక ప్రకటన చేయనుంది. మే 2వ వారంలో రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంది. మూసీ నది పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాల తొలగింపుపై ఇవాళ రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో మార్కింగ్ ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండలు 45 డిగ్రీలకు చేరుతాయని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యాహ్నం ప్రజలను బయటికి రావద్దని సూచించింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకం మరియు మిల్లింగ్ సమస్యలపై ఇవాళ కలెక్టర్లతో పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు. వరంగల్లో మరో 2 దిగ్గజ ఐటీ కంపెనీల ఏర్పాటుకు సంబంధించి ఇవాళ ఎంఓయు కుదిరే అవకాశం ఉంది. ఎయిర్పోర్ట్ మెట్రో మార్గానికి సంబంధించి సవరించిన అలైన్మెంట్ ఇవాళ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. ఆంధ్ర వార్తలు. రాజధానిలో నిలిచిపోయిన సచివాలయ టవర్ల నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించేందుకు ఇవాళ నిర్మాణ సంస్థలతో ఏపీ సిఆర్డీఏ తుది ఒప్పందం చేసుకోనుంది. వైజాగ్ మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం కేంద్రం నుంచి ఆశించిన నిధుల విడుదలపై ఇవాళ ఢిల్లీలో అధికారుల చర్చలు జరగనున్నాయి. రైతులకు పెట్టుబడి సాయం పంపిణీకి సంబంధించి లబ్ధిదారుల తుది జాబితాను ఇవాళ వ్యవసాయ శాఖ విడుదల చేయనుంది. వేసవి రద్దీ వల్ల క్యూ కాంప్లెక్స్లన్నీ నిండిపోయాయి. సర్వదర్శనం భక్తులకు ఇవాళ సుమారు 24 గంటలు వేచి ఉండే సమయం పడుతోంది. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఇచ్చిన సూచనలను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించనుంది. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీపీఎస్సీ ఇవాళ క్యాలెండర్ పై స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. జూన్లో పాఠశాలలు తెరిచే నాటికి విద్యా కానుక కిట్లు సిద్ధం చేయాలని విద్యాశాఖ అధికారులకు ఇవాళ డెడ్ లైన్ విధించారు. జాతీయ వార్తలు. జమిలీ ఎన్నికల నిర్వహణపై లా కమిషన్ ఇచ్చిన నివేదికను ఇవాళ కేంద్ర కేబినెట్ ప్రాథమికంగా పరిశీలించనుంది. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడంతో లీటర్ పెట్రోల్ పై 2 నుంచి 3 రూపాయల వరకు తగ్గించే అంశంపై కేంద్రం ఇవాళ నిర్ణయం తీసుకోవచ్చు. ఢిల్లీలో ఇవాళ ప్రారంభం కానున్న జాతీయ స్టార్టప్ సదస్సులో 500కు పైగా కొత్త కంపెనీలు తమ ఆవిష్కరణలను ప్రదర్శించనున్నాయి. అంతర్జాతీయ వార్తలు. స్విట్జర్లాండ్ లో ప్రారంభం కానున్న ఈ సదస్సులో గ్రీన్ హైడ్రోజన్ ఇంధనంపై భారత్ తన ప్రణాళికలను వివరించనుంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై ఇచ్చే సంకేతాల కోసం ప్రపంచ స్టాక్ మార్కెట్లు ఇవాళ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. స్పేస్ ఎక్స్ సంస్థ ఇవాళ ఫ్లోరిడా నుంచి మరో 22 ఉపగ్రహాలను నింగిలోకి పంపనుంది. ఇది ఇంటర్నెట్ వేగాన్ని మరింత పెంచనుంది.